యుగళ గీతం అభినయ విలాసం మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఏమిటో ఈ మాయ కలలోని కథవలనాయే, ఏమిటో ఈ మాయ కలలోని కథవలనాయే, ఏమిటో ఈ మాయ. నాటిదో ఏ నాటిదో నేటి చెలిమే, నాటిదో ఏ నాటిదో నేటి చెలిమే, మేలుగా ఒక లీలగా కల నిజమే కారాదా, ఏమిటో ఈ మాయ కలలోని కథవలనాయే, ఏమిటో ఈ మాయ. ఎన్ని జన్మల పరిచయముతో నన్ను పిలిచేనో సఖీ, ఎన్ని జన్మల పరిచయముతో నన్ను పిలిచేనో, మేలుగా ఒక లీలగా కల నిజమే కారాదా, ఏమిటో ఈ మాయ కలలోని కథవలనాయే, ఏమిటో ఈ మాయ. కొరకై జీవితమంతా విరహ బాధయేనా,
గౌరీ శంకర్ల కథ ఈ చిత్రానికి గాను మరొక పార్వతీ పరమేశ్వర్ల విన్యాసం అభినయ విలాసం మీ ముందుకొస్తోంది. నీలీలలోనే ఒక హాయిలే. నీలోనే ఒక హాయిలే నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే. నీ ఉన్న చోటే స్వర్గాలుగా భువనాలనేలా నాకేలలే. నీలీలలోనే ఒక హాయిలే నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే. నా విందు నీవై చెలువందగా ఏ చందమామో నాకేలలే. నా వెలుగు నీవై విలాసులగా ఏ వెన్నెలైనా నాకును ఏలలే. నీలీలలోనే ఒక హాయిలే నీ ప్రేమ లాలనలోనే ఒక మాయలే. నీ వలపు వాహినిలో నీ తేలగా ఏ కేళి అయినా నాకేలలే. నీ ప్రేమ లాహిరిలో నీ సోలగా ఏ లాలనైనా నాకును ఏలలే. నీలీలలోనే ఒక హాయిలే నీ ప్రేమ లాలనలోని ఒక మాయలే. ఫస్ట్ మైక్ రైట్ వెళ్ళిన తర్వాత లేచి హర హర అది అని చెప్పు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ.
శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఈ రోజున ఈ కైలాస ప్రాంగణం అద్వితీయ జ్యోతులతో వెలుగుతోంది. దూర్జటి మహాకవి నాపై భక్తితో శ్రీకాళహస్తీశ్వర శతకం విరచించినటువంటి మహానుభావుడు. జయోస్తు నాయన, ఈ శుభ కార్యక్రమాన్ని జనరంజకంగా లోకహితంగా నడిపే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను దూర్జటి మహాకవి. ధన్యం ధన్యోహం మహాదేవ, శంకర, పరమేశ్వర, ఆశ్రితజన ప్రియబాంధవ. ఈరోజు సుదినం సుకృతం. కలియుగంలో మానవుడి పాపరాశి పెరిగిపోతోంది. జగజ్జనకులారా, పార్వతీ పరమేశ్వరులారా, మానవుడికి గతిని, జతిని, ధృతిని, శృతిని, సమగతిని అందించేటువంటి మహాచైతన్యం శివశక్తి. అందుకే మహాపండితులందరూ పరమేశ్వరుని దివ్య పదపద్మాలను ఆశ్రయించారు. మహాత్మా వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్హినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఓం హర హర మహాదేవ. ప్రభో, కలియుగంలో మనిషి అటు అహంకారం ఇటు అభద్రతలతో అల్లాడిపోతున్నాడమ్మా. తండ్రి అంటే తనయుడికి పడదు, కోడల్ని గౌరవించే అత్తగారినే చూడం, భర్తనే హతమార్చేటువంటి భార్యల వార్తలు కోకొల్లలు. ఇది ఒక దారుణం, అమానుషం, అక్రమం, అధర్మం, అవినీతికరం. దీని నుంచి మనిషి ఎలా బయటపడగలడు అని ఆలోచించి అలనాడు మీ యొక్క పవిత్రమైన నామధారాలతో గాన స్తోత్రములతో పులకితం చేసిన మహనీయులందరూ ఇక్కడే కైలాసంలోనే పక్కనే ఉండే ఉద్యానవనంలో ఉన్నారు. పరమపావని వారందరినీ మీ యొక్క సముఖమునకు సంభావించి వారి గానాన్ని విందామా అన్నాను. కారణం, ఈ కలియుగంలోని సమస్యలకు మీరు అడిగారుగా తరుణోపాయం. ఆ తరుణోపాయం ఒకటి ఉంది తల్లి, అదే కలవు నామస్మరణ అన్నారు. మహాపండితులు, శ్రేష్ఠులు, మంత్రవాదులు, తంత్రవాదులు, మాయావాదులు, ఛాయావాదులు, నాగులు, యోగులు, మునులు, ఋషులు, సిద్ధులు, జ్ఞానులు, తపస్సులు, అవధూతలు ఎందరెందరో శివగానం చేసి తరించారు. ఈ కలియుగంలో మీరు బయటపడలేరా? తప్పక బయటపడగలరు. శివశక్తి విలాసాన్ని తెలుసుకున్న పరమ పురుషుడు హిమవద్భూధర సార్వభౌమవర విశ్వేశోపహార క్రియాక్రమ సంతాడిత ఘటిత గణగణత్కారము విన్నట్టి ఉత్తమ పుణ్యుండు వినండు ప్రాణపవనోత్క్రాంతి వ్యధావేళ దుర్దమ వైవస్వత వాహ ఘోర మహిష గ్రైవే ఘంటావళులు అన్నాడు పక్కనే ఉన్న కవితాసనాథుడు శ్రీనాథుడు. కనుక కలవు నామస్మరణ ముక్తి అన్నారు. కనుక మీ అనుమతి అయితే వీరి గానాన్ని విందామని వీరి అందరినీ పిలిపించాను మహాత్మా. ఆహా, ఎంత మంచి ఆలోచన! చక్కటి భక్తి సాగరంలో ఓలలాడడానికి ఇంతకంటే మంచి మార్గం ఉన్నదా? అవశ్యం కానిండు దూర్జటి మహాకవి. ధన్యం మహాత్మా. అదిగో భక్త కన్నప్ప తన కన్నులను పెరికి మహాదేవుడికి అర్పించి తాను కన్నప్పై శ్రీకాళహస్తి సువర్ణముఖీ తీరంలో స్థితుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం పొంది, అరే కన్నప్ప, నీవు నాకంటే ఎత్తుగా ఉంటావు, కొండ మీద విరాజిల్లుతావు నాయన, నీ దర్శనం చేసుకునే నా దర్శనానికి రావాలి అని పరమ వాత్సల్యంతో కరుణాల సంభరితుడైనటువంటి ఆ మహేశ్వరుడు అనుగ్రహించిన బిడ్డ కన్నప్ప. మరి కన్నప్ప భక్తిగానం విందామని స్వామి. అవశ్యం.
అరుణేందు భూష నమో శంకరా దేవదేవా మహేశ పాప వినాశ కైలాసవాసాయిక నిన్ను నమ్మినాను రావా నీలకంధర దేవా మహేశ పాప వినాశ కైలాసవాసాయిక నిన్ను నమ్మినాను రావా నీలకంధర భక్తి ఏదో పూజలేమో తెలియనైతినే భక్తి ఏదో పూజలేమో తెలియనైతినే పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా మహేశ పాప వినాశ కైలాసవాసాయిక నిన్ను నమ్మినాను రావా నీలకంధరా మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా మంత్రమో తంత్రమో ఎదుగనైతినే మంత్రమో తంత్రమో ఎదుగనైతినే నాదమేదో వేదమేదో తెలియనైతినే నాదమేదో వేదమేదో తెలియనైతినే వాదమేల పేద బాధ తీర్చరావయా స్వామి వాదమేల పేద బాధ తీర్చరావయా స్వామి మహేశ పాప వినాశ కైలాసవాసాయిక నిన్ను నమ్మినాను రావా నీలకంధరా ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువ రుద్రయ్య ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువ రుద్రయ్య కాకటముక తిరువేట చూసిన ఆకలి దీపగరావయ్యా కాకటముక తిరువేట చూసిన ఆకలి దీపగరావయ్యా నీతిగా నమ్మితి గణవయ్యా వేట చూకుమారుద్రయ్యా నీతిగా నమ్మితి గణవయ్యా వేట చూకుమారుద్రయ్యా వేట చూకుమారుద్రయ్యా వేట చూకుమారుద్రయ్యా వేట చూకుమారుద్రయ్యా వేట చూకుమారుద్రయ్యా. చిన్ననాటి నుండి అజ్ఞానం చేత అమాయకుడిగా అడవుల వెంట తిరుగుతూ నాస్తికుడై నా పట్ల ఏమాత్రం భక్తిభావం లేకుండా ఉన్న ఈ భక్త కన్నప్ప అచంచల భక్తి ఏ రకంగా ప్రస్ఫుటమైనదో జగద్విదితమే. నా కంట నీరు కారగా చూసి మనసు ద్రవించి తన కంటినే అకుంఠిత భక్తితో నాకు దానమునర్చినటువంటి మహానుభావుడు భక్త కన్నప్ప. భళి భళి భక్త కన్నప్ప, నీ జన్మ చరితార్థము ధన్యమైనదయ్యా. ధన్యము ధన్యము స్వామి. విజయోస్తు. మరి కన్నప్ప లాంటి నిర్మల భక్తి, అశేషమైనటువంటి అచంచలమైన శివ విశ్వాసం, శివశక్తి విలాసం విష్ణుమాయను మించింది లోకపావని. కారణం అందరూ విష్ణుమాయ గొప్పది అంటారు, కానీ అమ్మ అక్కమహాదేవి విష్ణుమాయను మించింది శివమాయ. కారణం విష్ణుమూర్తి మోహిని అయితే మోహిని వెనకబడ్డాడు పరమేశ్వరుడు అంటారు, క్షమించాలి. కానీ చెబుతున్నావు దుర్జటి. మోహిని మొట్టమొదట కనిపించింది విష్ణుమూర్తికే, అనగా విష్ణువుని ఆమె మోహించి వచ్చింది, అది తెలియని శివమాయ. ఆ విధముగా శివశక్తుల యొక్క విలాస మహత్యం రహస్యం తెలుసుకోవాలంటే ఒక్క పాల్కూరికి శోభనాథుడికే అది తెలుసు. కారణం వృషాధిప శతకం
బ్రహ్మాండమైనటువంటి రచనలు చేశారు వారు. అంతేకాదు అనేక ప్రసంగ ధారలతో తెలంగాణ తెలుగు సీమను మహారాష్ట్రను పులకరింపజేసిన మహాకవి, అలనాటి మేటి అగ్రగామి, దాటిలేని కవి వారే పాల్గొనేవారు. శివతత్వ రహస్యాన్ని వారి ముఖ కమలంలో మీ అనుగ్రహంతో, మీ అనుమతితో విందాం. తప్పకుండా పాల్కూరి గారికి ఇదే స్వాగతం. అవశ్యం సెలవిండు. ఓం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురత్ అనుభవాభ్యాం నతిరియం. ఓం శంచమే మయచ్చమే ప్రియంచమే అనుకామచ్చమే కామచ్చమే సౌమనసచ్చమే భద్రచ్చమే శ్రేయచ్చమే వసచ్చమే సత్యమే భగంచమే ద్రవిణంచమే యంతాచమే ధర్తాచమే క్షేమచ్చమే ధృతిచ్చమే విశ్వంచమే మహిచ్చమే సంవిచ్చమే జ్ఞాత్రంచమే సూశ్చమే ప్రసూచ్యమే శీరంచమే లయంచమే రితంచమే అమృతంచమే అయక్ష్మంచమే అనామయచ్చమే దీర్ఘాయుత్వంచమే అనమిత్రంచమే అభయంచమే సుగంచమే శైనంచమే సూషాచమే సుదినంచమే. ఓం శివపార్వతుల యొక్క తత్వాన్ని చెప్పడానికి వేదములకు కూడా శక్తి చాలవు. అందుకే వారు అన్నారు, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. అంటే వాక్కులకు మనస్సులకు శివతత్వం అందదు. అందుకని మనము మన సౌకర్యం కోసం సాకారంగా శివపార్వతులను ఊహించుకుంటూ ఉన్నాము. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ త్రయీ సాంఖ్యం యోగం పశుపతిమతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమద పద్యమితి చ రుచీనాం వైచిత్ర్యాత్ రుజు కుటిల నానాపదజుషాం నృణామేకో గమ్య త్వమసి పయసా అర్ణవమివా. స్వామి, మీ తత్వాన్ని గురించి ఇక్కడ ఉన్నటువంటి కవులందరూ అభివర్ణిస్తారు. పాల్కురికి సోమనాథుడు అనే పేరు కలిగినటువంటి నేను త్రిలింగ దేశంలోని ఏకశిలా నగరానికి సమీపంలో కలిగినటువంటి పాలకుర్తి అనే గ్రామంలో జన్మించాను. అక్కడ నుండి 40 గ్రంథాలను మీ పాదములకు సమర్పించాను. అందులో ప్రముఖమైనటువంటివి బసవ పురాణము, రెండవది పండితారాధ్య చరిత్ర. ఇవి కాక చెన్నమల్లు సీసములు, నయన రగడ, వృషాధిప శతకము ఇత్యాది గ్రంథములు 40 రచించి ఈ త్రిలింగ దేశములకు శివభక్తిని ప్రచారం చేయటంలో నేను నా కర్తవ్యాన్ని యథావిధిగా నిర్వహించాను ప్రభు. బళి బళి. శివభక్తి అంటే ఏమిటో మీకు సంక్షిప్తంగా సమయం యొక్క అభావాన్ని దృష్టిలో పెట్టుకొని పరిమితంగా చెప్తాను. శివుడు వేరు, పార్వతి వేరు కాదు, రెండు ఒకటే. నీరు వేరు, మంచుగడ్డ వేరు కాదు. మంచుగడ్డ కరిగితే నీళ్లు, నీళ్లు ఘనీభవిస్తే మంచుగడ్డ. శివుడు స్థాణువు, పార్వతి శక్తి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకుత పుణ్య ప్రభవతి అన్నారు ఆదిశంకరాచార్యుల వారు. ఆవు పొదుగులో నుండి వచ్చినటువంటి పాలు
ఆ పాల నుండి వచ్చినటువంటి వెన్న నుండి వచ్చినటువంటి నెయ్యి అనగా ఘృతము. పాలు వేరు ఘృతము వేరు కాదు, రెండు ఒకటే. పాల యొక్క పర్యవసానము ఘృతముగా మారినట్లే శివుని యొక్క స్థాణువైనటువంటి రూపము శక్తిగా మారుతుంది. శివుడు శక్తి ఒకటే అని ప్రతిపాదించడం పేరే శక్తి విశిష్ట శివాద్వైత సిద్ధాంతము. ఇదే మన త్రిలింగ దేశ సిద్ధాంతము. ఇదే మన ఏకశిలా నగర సిద్ధాంతము. మన కాకతీయ సామ్రాజ్య సిద్ధాంతము ఇదే శక్తి విశిష్ట శివాద్వైతము. పూలు వేరు తావి వేరు కాదు, పూలు తావి రెండు ఒకటే. పువ్వు నుండి వచ్చినటువంటిదే సౌగంధ్యము, పూల నుండి వచ్చినటువంటి కింజల్కము పరాగము రెండు ఒకటే, భిన్న భిన్నంగా మనకి కనపడుతూ ఉన్నవి. అలాగే శివుడు వేరు శక్తి వేరు కాదు, రెండు ఒకటే అని ప్రతిపాదించడమే శక్తి విశిష్ట శివాద్వైత సిద్ధాంతం అని సభాముఖంగా తమకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాకవులారా, మీరు మీ నాలుకలను పవిత్రం చేసుకోవడం కోసం యథాశక్తి శివపార్వతుల యొక్క గానాన్ని చేయండి. మీ నాలుకలను పవిత్రం చేసుకోవడం కోసం యథాశక్తి శివపార్వతులను స్తుతించండి. ఈ క్లిష్ట సమయంలో, సంక్లిష్ట సమయంలో మనకు శివానుగ్రహం చాలా అవసరం అని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యం మహాత్మా. ఎంతో బాగా సెలవు ఇచ్చారు పాల్కూరికి. శివశక్తి ప్రాభవం, వైభవం, ప్రాశస్త్యం అన్ని విషయాలు కూలంకషంగా చెప్పి మమ్మల్ని ఆనందపరిచారు. జనావళికి ఈ అవగాహన అత్యంత అవసరం. ధన్యం మహాత్మా. మరి మేము మిమ్మల్ని వేదాలు కూడా అందుకోలేకపోయినాయి. ఇక మేమెంత, మా నాలుక ఎంత తల్లి. వేదాలు కూడా ప్రశంసించలేక వెనుకకు వెళ్ళిపోయినాయి. మేము సామాన్య మానవులం. మీ శక్తి తత్వాన్ని మేము ఎక్కడ చెప్పగలుగుతాం తల్లి. విజయోస్తు నాయనా. ధన్యం ధన్యం. అమ్మవారి ఆశీస్సు కూడా పొందినటువంటి భాగ్యశాలి మీరు. మరి క్లుప్త మనోహరంగా శివశక్తి విలాస వైభవాన్ని ప్రకటమానం చేసినందుకు వారికి మరి ఒకసారి నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వర మునులతో నిండిన కైలాసం మొత్తం కూడా ఒక్కసారి కరతాళ ధ్వనులతో వారి యొక్క పవిత్ర పాదపద్మాలకు నమో నమః పునః పునః అంటూ, మరి ఇక్కడే అక్కమహాదేవి ఉన్నది. సామాన్యమా? అలనాడు కన్నడ సీమ నుంచి ನಿಮ್ಮ ಹೆಸರು, ನಿಮ್ಮ ಜೀವನ ವಿಧಾನ, ನಿಮ್ಮ ಭಕ್ತಿ ಪ್ರಿಯತತ್ವ ತುಂಬಾ ತುಂಬಾ ಆಹ್ಲಾದಕರವಾಗಿದೆ, సంతోషకరವಾಗಿದೆ. అనుకోకుండా కైలాసంలో కన్నడం కూడా వస్తుంది మహాప్రభు. మరి 800 సంవత్సరాల క్రితమే ఒక చేత శివలింగము, మరొక చేత స్ఫటికమాలతో గహనారణ్యాలలో భీకరమైనటువంటి జంతువుల మధ్య ఆవిడ శివనామస్మరణం చేస్తూ వైభవంగా నడుచుకుంటూ వచ్చి శివుని యొక్క పరమస్థానమైన ద్వాదశ జ్యోతిర్లింగంలో మహాక్షేత్రమైనటువంటి శ్రీశైలంలో గుహలో 12 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేసి స్వామివారిలో ఐక్యమైనటువంటి ఒక ధన్య హృదయ, పుణ్య హృదయ మరి అక్క మహాదేవి యొక్క మధుర గానాన్ని, భక్తి గానాన్ని మీ అందరి చప్పట్ల మధ్య స్వాగతిస్తున్నా. అమ్మా
అమ్మా పార్వతీదేవి, మహాదేవ, ఈరోజు మనందరి సుకృతం శివకేశవ అభేదం అన్నట్టు పరమేశ్వర ఇక్కడ హరిసూదనుడు, అక్కడ అదిగో మధుసూదనుడు. మరి శివకేశవులకు అభేదంగా విలువలకై పాటుపడినటువంటి మురహరి రాక్షసాంతకుడు, శ్రీమనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్య కశ్యపాంతక శూర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర సాయి కృష్ణవర్ణ అని మహాపండితులందరూ పొగిడినటువంటి ఆ విష్ణుమూర్తి కూడా తన రూపంలో మధుసూదనుల వారిని పంపించారు. తల్లి, ఒక్కసారి జగజ్జనకులారా మీ ఆశీర్వచనంతో వారికి జయవస్తు అంటోంది ఈ కైలాస మహాసభ. కర్ణాటక క్షేత్రంలో జనించి కారడవుల గుండా మాకై మేము శ్రీశైలంలో మల్లికార్జున స్వామిగా అవతరిస్తే మా సన్నిధికి విచ్చేసి మా కృపకు పాత్రురాలైన పడతి అక్క మహాదేవి, నీ జన్మ ధన్యమైనదమ్మా. జయోస్తు. దూర్జటి మహాకవీంద్ర, చెప్పండి స్వామి. నేను పాలకుర్తిలో జన్మించానని మీకు ఇంతకు ముందే మనవి చేసుకున్నాను. అవునవును. మన త్రిలింగ సామ్రాజ్యానికి మొత్తానికి కూడా శివజ్యోతిని వెలిగించినటువంటి కొందరు మహాపురుషులు ఉన్నారు. నాకు ఆదర్శప్రాయమైనటువంటి వాళ్ళు. ఎవరు వారు? ఒకరు అక్క మహాదేవి, రెండు బసవಣ್ణ గారు. ఆ బసవಣ್ణ గారి జీవితమే బసవ పురాణం అనే పేరుతో నేను రచించి దానిని మన ఏకశిలా నగరంలో ప్రచారం చేశాను. దూర్జటి మహాకవీంద్ర, చాలా ఆనందం. కవి, మధుర కవివి నీవు. కవి ఉన్నాడు, రవి ఉన్నాడు, ప్లవి ఉన్నాడు. మీలో శివతత్వాన్ని ప్రకటమానం చేసి దేశానికి ధర్మాన్ని, దైవాన్ని సుపరిచితం చేసి ధర్మాచరణ వైపు మానవుణ్ణి ప్రోత్సహించిన మీ జన్మ చరితార్థమని ఈశ్వరుడే తమకు ఆశీర్ అభినందన చందనలు వర్షించున్నాడు. స్వామి, భృంగీశ్వర, నందీశ్వర, చండీశ్వరులతో కూడిన ఈ కైలాస మహాసభలో ఉండేటువంటి శివభక్తులందరూ కూడా ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో స్వామివారికి అభేద్యమైన ఆశీస్సులు అందింతురుగాక అంటూ బసవ పురాణంలో నా కథానాయకుని పేరు బసవేశ్వరుడు. సొబగు బసవేశ్వరుడు. ఆ బసవేశ్వరుడు చెప్పినటువంటి సూక్తులు ఏవైతే ఉన్నవో, ఉಳ್ಳవరు శివాలయ మాడెహరు, నానేను మారన బడవనయ్య, కాలే కంబ, దేహమే దేవుడ, శిరమే ಹೊನ್ನ ಕಲಶವಯ್ಯ, ನಿಮ್ಮ ಕೋಡಲ ಸಂಗಮ ದೇವಯ್ಯ, మత్స్యలోక వెంబుదు కర్తార కమ్మటవయ్య, ఇళ్ళ శరులు ఎల్లరూ సెలరయ్య, కోడల సంగమ దేవయ్య. మధుసూదన మహాసామ్రాజ్య భక్తి క్షేత్రపాలకుడు పవన్ గారు కూడా విచ్చేసి ఉన్నారు. ఒక్కసారి ఆ పవన సుతుడికి కూడా జయోస్తు అని ఆశీర్వస్తు అందించవలసిగా కోరుతూ, ನಿಮ್ಮ ಹೆಸರು, ನಿಮ್ಮ ಭಕ್ತಿ ಪ್ರಿಯತ್ವ, ನಿಮ್ಮ ರಚನಾ ವೈಭವ ತುಂಬಾ ತುಂಬಾ ಸಂತೋಷಕರವಾಗಿದೆ. ధన్యవాద, నమస్కార. మరి ఇక్కడే ఉన్నాడు పరమేశ్వర. కవితా సనాదుడు శ్రీనాథుడు, ఈశ్వరార్చన కళాశీలుడని చెప్పుకున్నాడు. సామాన్యుడా? కాశీఖండం, భీమఖండం లాంటి మహాకావ్యాలు రచించారు తల్లి. అంతేకాదు ప్రత్యేకించి హరవిలాసమును రాసినటువంటి మహాకర్త, భక్తపాలన కళా సంరంభుడు, శంభుడు అని ప్రస్తుతించారు. మరి ఒక్క పద్యం వారిని విందాం పరమేశ్వర అనుగ్రహంతో. డిండిమ భట్టునే వాగ్యుద్ధంలో ఎదుర్కొని కంచుఢంకా మ్రోగించినటువంటి శ్రీనాథ మహాకవికి శృంగార నైషధం, ధనంజయ విజయం ఇత్యాది కావ్యములు రచించినటువంటి శ్రీనాథ కవి సార్వభౌముడికి సొబగు వారి పద్యము అది వినగోరుచున్నాము. సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడన్, చిరితమునకిద్దరాడ్రా పరమేశ, గంగ విడుము
చాలు. ఎంతటి చమత్కారివయ్యా, సొబగు సొబగు. తిరిగల మహాత్మా మహాదేవ, ఒకనాడు వెళ్ళాడు శ్రీనాథ మహాకవి పలనాటి సీమలో ఆచమన సమయానికి జలము దొరకక కరువు కాటకాలతో అలమటిస్తున్న ఆ ప్రాంతంలో వారందరికీ కూడా మహదోపకారం తన సాహిత్యంతో చేయాలనే ఒక శుభ సంకల్పంతో మహాత్మా మంజునాథ వారు సిరిగల వానికి చెల్లును అంటే ధనము ఉన్నవారు ఎంతమందినైనా చేసుకోవచ్చు అన్నది న్యాయమా తల్లి? మరి ఎంతమందిని 16,000 మందినైనా పెళ్లి చేసుకోవచ్చయ్యా? తిరిపేమో భిక్షమెత్తుకునేటువంటి పరమేశ్వర, నీకు ఇద్దరెందుకయ్యా, ఆ గంగను మాకు వదలరాదా అని అనగానే మహాదేవుడు అనుగ్రహంతో బ్రహ్మాండమైన వర్షమును అందించి ఆ పలనాటి సీమను సస్యశ్యామలము చేసినాడు. కవితా సనాదుడు శ్రీనాథుడు సామాన్యుడా, అగ్రేసరుడు, అష్టాదశ పురాణ పాండితి ధురీణుడు, బహువేల ఉపనిషత్ సారవేత్త. ఒక్కసారి మీ అందరి కరతాధ్వంతో కైలాస సభలో వారికి కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. విజయోస్తు. అదేవిధంగా మరి అక్కడే ఉన్నారు మహానుభావ, మహాశయ, మహదానందభరితమైనటువంటి ఆ పరమేశ్వర అర్ధనారీశ్వర తత్వాన్ని సమకూరుస్తున్నట్టుగానే ఇవాళ శివశక్తి విలాసమును ఇక్కడ ప్రదర్శన యోగ్యముగా మమ్మల్ని అందరికీ కూడా నయనానందముగా ప్రదర్శింపబడుతున్నది. అంతేగాక మహానుభావ, ఆనాడు ఎప్పుడో నా మీద అపనింద వేసినారు, పరమేశ్వరునే మీరు అపనింద పాలు చేయుచున్నారా అని. అది నేను ఆ పలనాటి సీమలో సంచరించుచుండగా, విజయయాత్ర చేయుచుండగా, అప్పుడు పలనాటి సీమ యందు కనీసము ఆచమనార్థము కూడా నీటి బిందువు లేక అతడి ప్రజలందరూ కూడా అల్లల్లాడుచుండగా, విలవిలలాడుచుండగా, ఈ కడువు కాటకములు తాండవించుచుండగా చమత్కారముగా మిమ్మల్ని స్తుతించినదే గాని అది ఏదీనో అపనింద కాదు. అది అవగతమైనది భక్తశ్రేష్ఠ, నీవు చింతింపకము. తమరు కూడా ఆశీస్సులు అందజేసినారు. అటులనే చమత్కారముగా ఆ గంగను ఆవిర్భవింపజేసి భూమండలములకు తీసుకుని వచ్చి ఆ మండలం అంతయు సస్యశ్యామలు గావించినారు. జయోస్తు. ఓం భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ ధన్యోహం. అమ్మా తల్లి పరమేశ్వరి, సమస్తాంగాయుధావరణాయ నిత్యామ్నాయ పరివార దేవతా సహితం మహాకామేశ్వరి, రాజరాజేశ్వరి, పరబ్రహ్మస్వరూపిణి, పరదేవత చండీ పరదేవత, నమస్తే నమస్తే నమస్తే. దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. సర్వభూతేషు విశ్వరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. బ్రహ్మాండం, ఆ గాన వైభవం, అపార కవితా సౌష్ఠవం, శ్రీనాథ మహాకవి కవితా సనాదుడు వారికి నమస్కార పురస్కారాలను కైలాస సభాముఖంగా అందిస్తూ ధన్యవాదాలు మహాత్మా. ప్రభో మహాదేవ, మన మధ్య విజయోస్తు. ఇరువురు కన్నడిగులు ఉన్నారు. ఒకరిందాక మీరు సెలవుదించినటువంటి అక్క మహాదేవి, మరొకరు ధర్మస్థల ప్రాంతానికి చెందిన మహాశివభక్తుడు, మీ ప్రియ శిష్యుడు. మరి శత్రువులు దాడి చేస్తున్న, రక్తం ఓడుతున్న శివనామ స్మరణతో తరించి ముక్తిని పొందిన పరమ పవిత్ర హృదయుడు భక్త మంజునాథుడు ఉన్నాడు అక్కడ. వారి యొక్క అద్భుతమైన శంఖారావాన్ని మనం విన్నాం. మరి వారి గానాన్ని కూడా మీ అనుమతితో ఆస్వాదిద్దాం. మహాదేవ స్వాగతం. తప్పకుండా దూర్జటి మహాకవి. మహాప్రాణదీపం శివం శివం మహుకారూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాధం మహాగాధిబీజం మహాదీర్ఘతేజం భవానీ సమేతం
शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं प्रदशहृदयङ्गमं चतुर्दधि सङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरौ अष्टसिद्धीश्वरौ नवरसमनोहरौ दशदिशासु विमलम् एकादशोज्ज्वलम् एकनाथेश्वरम् प्रस्तुतिवशङ्करम् प्रणतजनकिङ्करौ दुर्जनभयङ्करौ सज्जनशुभङ्करौ वाणिभवतारकम् प्रकृतिहितकारकम् भुवनभव्यभवनायकम् भाग्यात्मकम् रक्षकम् ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुर पञ्चाक्षरी मन्त्रमार्षं महाहर्षवर्ष प्रवर्षौ सुशीर्षौ नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं 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 ढक्कादिनादनवताण्डवाडम्बरम् अग्निमिदगदिन्निदिन्निदिमिदिन्नि सङ्गीतसाहित्यसुमकमलबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासं प्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विबुद्धं सुसिद्धं नकारं मकारं सिकारं बकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दरन्दं महाटाटहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्पुत्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभासं महाभानुलिङ्गम् महाभद्रुवर्णं सुवर्णं प्रवर्णम् सौराष्ट्रसुन्दरं सौमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनं जैनिपुरमहाकालेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरं अमरलिङ्गेश्वरं भामलिङ्गेश्वरं काशीविश्वेश्वरं परं कृष्णेश्वरं त्र्यम्बकाधीश्वरं नागलिङ्गेश्वरं श्रीकेदारलिङ्गेश्वरं लिङ्गात्मकं ज्योतिलिङ्गात्मकं वायुलिङ्गात्मकं आत्मलिङ्गात्मकं अखिललिङ्गात्मकं अग्निसोमात्मकम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् अनादिम् अमेयम् अजेयम् अचिन्त्यम् अमोघम् अपूर्वम् अनन्तम् अखण्डम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् धर्मस्थलक्षेत्रवरपरं ज्योतिम् नमः सोमाय च सौम्याय च भव्याय च भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च शर्वाय च सर्वाय च అద్భుతం రోమాంచితంగా మధుర గానాన్ని మంజుల నాదాన్ని సుస్వరంగా సుశ్రావ్యంగా శివ పవిత్రంగా అందించాడు భక్త మంజునాథుడు. ನಿಮ್ಮ ಹೆಸರು ನಿಮ್ಮ ಭಕ್ತಿ ಪ್ರಿಯತ್ವ ತುಂಬಾ 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 ಆಹ್ಲಾದಕರವಾಗಿದೆ, ಸಂತೋಷಕರವಾಗಿದೆ, ಉತ್ಸಾಹಕರವಾಗಿದೆ, ಉಲ್ಲಾಸಕರವಾಗಿದೆ, భక్తికరవాಗಿದೆ. ధన్యం ధన్యోహ మహాత్మ మంజునాథ. మరి నాస్తికుడివై జన్మించినా కూడా తరువాత శివతత్వాన్ని గ్రహించి ఎంతో భక్తిగా నా సుక్షేత్రాలన్నిటినీ కూడా ప్రస్తుతిస్తూ ఈ గానాన్ని వినిపించిన మంజునాథ, నీ జన్మ చరితార్థమైనదయ్యా. మమ్మ ఆనందింపజేశావు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ఓం నమః శివాయ. ఓం సోమాయ చ రుద్రాయ చ నమస్తాంబాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతియే నమః శంగాయ చ పశుపతయే నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ అంతరే చ హనీయతే చ నమో. ఇక శివగానం ఎంతసేపు అయినా వినాల్సి ఉంటుంది. కానీ కైలాసంలో ఉండేటువంటి క్షేత్రపాలకుడైన కాలభైరవుడు ఇక్కడి కైలాస శాసన సభాపతి కొంత సమయాన్ని మనకు కేటాయించినారు. ఇది అమూల్యమైన క్షణములు. శివపార్వతుల సన్నిధిలో ఉన్నాం. ఇది మనం దృష్టిలో ఉంచుకొని మరి మన మధ్యనే మాదయ్య గారి మల్లన అష్టదిగ్గజ కవన మండలిలోని పరమ నైష్ఠికుడు రాజశేఖర చరిత్రంతో అటు శృంగారాన్ని ఇటు భక్తిని కలిపి అందించిన మహాకవి తల్లి మరి చక్కటి ఒక్క పద్యం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. నీలకంఠుని శిరముపై నీళ్లు చల్లి పత్రి నవ్వాడు ఇసుమంత పారవైచు కామధేనువు వానింటి గాడి పరుగు అల్ల సురసాకి వానింట మల్లె చెట్టు హర హర మహాదేవ శంభో నమః శివాయ. ఓం నమః శివాయ. ధన్యవాదాలు. మాధవి గారి మల్లన్న విజయోస్తు. శివభక్తితో పూజ చేయని అవసరం లేదు. కేవలం శివలింగం మీద నీళ్లు చల్లి పత్రిని పారవేసి అన్నాడు. పారవేసినా కూడా మరి కామధేను వారింట్లో గాడి పసరు అనగా పశువై వచ్చేస్తుందట. సురలోకములో ఉండే శాఖలు కలిగినది శాఖి అనగా సురవృక్షము కల్పవృక్షము వారింట్లో మల్లె చెట్టుగా వస్తుందట. ఆహా, ఎంత అనుగ్రహప్రదులు పార్వతీ పరమేశ్వరులు. ఇది కదా శివశక్తి విలాసం. మరి మన మధ్యనే ఇంతమంది ఉండగా ఇంద్రసభ నుంచి ప్రత్యేకంగా దివ్య నర్తకీమణి ఒక నాట్య వైభవాన్ని కూడా అందించాలని వచ్చింది. మరి స్త్రీమూర్తి కనుక అమ్మవారి అనుగ్రహం ఉంటే వస్తుంది ఆ తల్లి. వారికి స్వాగతం. అవశ్యము ప్రవేశపెట్టండి. ఓం శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. नागेन्द्रहाराय त्रिलोचनाय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय तस्मै नकाराय नमः शिवाय नीचाय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय टिंक तक तक टिंक तक तक टिंक तक टिंक तक 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 टिंक तक तक टिंक तक तक टिंक तक टिंक तक 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 टिंक तक 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 चम तक तक टिंक तक 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 चम तक 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 चम तक 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 तुम तक चम तक 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 तुम तक तुम శివుడు తాండవమాడిన అది గిన్నత శివుడు తాండవమాడిన తరగడతం శివుడు తాండవమాడిన శివుడు తాండవమాడిన
మృదంగం మ్రోగింప తంగడతగ తరగడతగ తద్దిత్తంగడతగ తరగడతగ దిత్తంగడతగ తరగడతగ తద్దిత్తంగడతగ తరగడతగ తరగడతగ తంగ 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 శౌరి మృదంగం మ్రోగింప ఆకారి వేణువును పూరింప శౌరి మృదంగం మ్రోగింప పాకారి వేణువును పూరింప పారిజాసనుడు తాళమునరింప తతుం తతుం తదిగిన్నతుం పారిజాసనుడు తాళమునరింప భారతి విపంచి వాయింప పారిజాసనుడు తాళమునరింప భారతి విపంచి వాయింప క్షీరవరవసి తనయ పాడ క్షీరవరవసి తనయ పాడ అప్సరలు ప్రమలయ విన్యాసము చూప నారదాది ముని వరులు తిలకింప పారవస్యమున జగదు పులకింప నారదాది ముని వరులు తిలకింప పారవస్యమున జగదు పులకింప శివుడు తాండవమాడెను జగదంబ సహితముగ శివుడు తాండవమాడే అవిరళముగ జగదంబ సహితముగ శివుడు తాండవమాడే అవిరళముగ జగదంబ సహితముగ శివుడు తాండవమాడెను 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 విజయోస్తు నాట్యమయూరి నీ నాట్యాభినయం అద్భుతం, అమోఘం, అపూర్వం, అనన్య సామాన్యం. అహో లలనామణి, సౌందర్య రాశి, నర్తకీమణి, అనన్య సామాన్యమైనదమ్మా నీ నర్తనం. ఈనాడు ఈ కైలాస సభకే నిజముగా ఆనందమే తాండవించినట్లుగానున్నది. ఆహా నాట్యమయూరి, ఈనాడు ఈ శక్తి విలాసమును నిజముగా ధన్యము చేసినావమ్మా. రూపమును నామమును రూఢిపరిచినావు. జయోస్తు. నేను ధన్యవాదాలు. శృంగార కవినైనా కవి సార్వభౌముడనైనా నేను నిన్ను అభినందించకుండా ఉండలేకపోయినాను. నేనే కాదు, ఆ పరమేశ్వరుడు సహితము మిమ్మల్ని అభినందించగలడు. విచ్చేయమ్మా, వేయించేయమటు. ధన్యవాదాలు మహాత్మా. బ్రహ్మాండమైన దివ్య నర్తనంతో కైలాస కంధరాలనే కదిలించింది ఆ తల్లి. ఇంద్రసభ నుంచి ప్రత్యేకంగా వచ్చి శివుడి తాండవానికి రమాదేవి గీతములు పాడగా, హరి మృదంగము వాయించగా, తకిట తకిట దిమేని ఆ శివ తాండవం, అమ్మవారి లాస్యం రెండింటినీ గురించి వైభవంగా, ప్రాభవంగా, జగజగీయమానంగా, జనామోదంగా, ఉద్ధృతంగా, ఉన్నతంగా, ఉత్తమంగా, ఉత్కృష్టంగా, ఉదాత్తంగా, రమణీయంగా, కమనీయంగా, మనోహరంగా, మనోజ్ఞంగా, హృదయంగమంగా, సంతోష రసప్లావితంగా, అమందానంద కందలిత హృదయార విందంగా, పద్మినీ షండ సుగంధమారుత వసస్ఫుట శీకర సిక్తమంజరి మండిత భూరిభూరుహ సమావృత సుందరంగా అద్భుతమైన నర్తనం చేసిన ఆ చిన్నారికి ఒక్కసారి నందీశ్వర భృంగీశ్వరతో కూడిన కైలాస సభ మొత్తం జయహో హర హర మహాదేవ. మరి ధన్యవాదాలమ్మా. నీ జీవితం సార్వభౌములు చెప్పినట్టుగా ధన్యం ధన్యోహం. మరి మహాత్మా స్పందించినందుకు కవితాసనానికి కూడా ధన్యవాద ప్రసూనమాలికలు కైలాస సభాముఖంగా అందిస్తూ, మరి రామకృష్ణుడై, శ్రీనివాసుడై, మధుసూదనుడై, వీరబ్రహ్మమై అనేక రూపములుగా శివ సాక్షాత్కారమే అవుతున్నది ఇక్కడ తల్లి. వారికి కూడా కైలాస సంవరంలో మరి ప్రాగ్ యోచితముగా భవిష్యత్తును గణించగలిగిన గ్రహగోళ గణనంలో పట్టు వహించిన దిట్ట, జాతకాల పుట్ట, మరి పార్వతి అనుగ్రహ ప్రదుడు ఆ దైవజ్ఞుడు కూడా విచ్చేశాడున్నాడు. కాలజ్ఞులకు మించిన దైవజ్ఞుడు అన్నారు. వారికి కూడా మీ ఆశీర్వచనం అందించాలి తల్లి. మరి అదిగో ఈరోజు మన సభలో శ్రీనాథ మహాకవి అద్భుతమైనటువంటి కవితా శైలిని ప్రదర్శించారు.
మరి ఆధునిక యుగంలో ఉండే మానవుడి సమస్యల కోసం ఈ సభ పెట్టాను కనుక ఆధునిక కాలంలో మీ గానం చేసిన మహనీయుల యొక్క గానం కూడా విందామని, అదిగో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనగా శ్రీపతి పండితారాధ్యుల వినాలి పాల్కురికి సోమనాథుల వారు. ఆరాధ్యులంటే తమ ఉపవీతములో అనగా జంజములో శివలింగమును ధరించి నిరంతర శివనామ స్మరణతో జీవించేటువంటి ధన్య హృదయులు. అటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి గానం కూడా మా శ్రీనాథ మహాకవి యొక్క అనుమతితో స్వామివారి ఆశీస్సులతో విందాం. పద్మభూషణ బిరుదాంకిత గానగంధర్వ బిరుదాంకిత బాలసుబ్రహ్మణ్యం, భళి భళి నీ గానం వినగోరుచున్నాము. ధన్యుడైన స్వామి. కైలాసాచల పరివేష్టిత చతుర్దశ భువన పాలక జగన్మాత జగత్పితలకు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం శిరస్సుంచి ప్రణామాలు తెలియజేస్తున్నాం. నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే రిక్కరీంద్రజిత హిమగిరీంద్రజిత కంధరా నీలకంధరా బుద్ధులరుగని రుద్రవీణలిన్నిద్రగానమిది అవధరించరా ధరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా మెరిసే మెరుపులు మురిసే తడవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు మెరిసే మెరుపులు మురిసే తడవుల చిరు చిరు నవ్వులు కాబోలు ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మూవలు కాబోలు పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా పరవశాన శిరసు గంగా ధరకు జారిన శివగంగా నాగానల హరి నువ్వులు గంగా ఆనంద దృష్టి నెక్కడవంగ శంకరా నాద శరీరా పరా వేద విహారా జీవేశ్వరా శంకరా శంకరా శంకరా. వేలాది గీతాలను అలవోకగా ఆలపించి యావత్ ప్రపంచానికి భక్తితత్వాన్ని
నీ ద్వారా బోధించినటువంటి బాలసుబ్రహ్మణ్య బళి బళి సొబగు సొబగు నీ గానామృతము. అమ్మా జగజ్జనని, వీరందరూ శతాబ్దాల క్రితమే కైలాసమునకు వచ్చిన వారైతే ఇటీవలే గానగంధర్వుడు మరి వేలాది గీతాలు ఆలపించినటువంటి మహాశ్రోత్రియుడు మీ పద సన్నిధికి చేరాడు. పరమేశ్వర, చాలా ఆనందం. అంతేకాదు, కోటి కోయిలల పెట్టు ఘంటసాల, 1000 వీణియల మెట్టు ఘంటసాల, 100 గంధర్వుల జట్టు ఘంటసాల, వెరసి సుస్వరాల ఆయువు పట్టు ఘంటసాల అన్నారు భూలోకంలో. మరి అటువంటి ఘంటసాల ఈరోజు మీ యొక్క సన్నిధికి విచ్చేస్తున్నారమ్మా. అయితే ఒక్కటి పరమేశ్వర, అందరూ నందివాహనుడు, నాగభూషణుడు, చంద్రశేఖరుడు, జటాధరుడు అని అందరూ మిమ్మల్నే ప్రశంసిస్తున్నారు. కానీ దూర్జటి ఏమిటి ఆ ఆర్భటి? సెలవెయ్యండి. అందరూ మిమ్మల్నే పొగుడుతున్నారమ్మా. కానీ అందరూ పరమేశ్వర మిమ్మల్నే పొగుడుతున్నారు. ఇక్కడ మంజునాథుడైనా, శంకర నాదశర్యాలంటూ బాలసుబ్రహ్మణ్యం గారైనా, మరి మిమ్మల్నే ప్రార్థించిన శ్రీనాథ మహాకవి అయినా, శ్రీశైలం నుంచి పాదయాత్ర చేసినటువంటి అక్క మహాదేవి అయినా, మరి కోయవాడైన కైవల్యాన్ని పొందినటువంటి భక్త కన్నప్ప అయినా, మాదయ్య గారి మల్లనైనా అందరూ మీ గానమే చేస్తున్నారు. కానీ పాల్కురికి సోమనాథుల వారు ఒక్కరే అన్నారు, శివశక్త్యాయుక్తో భవతు, అమ్మ లేకపోతే అయ్యే లేదన్నాడు. కాబట్టి ఘంటసాల గారు కనీసం మీరైనా అమ్మ మీద ఒకటి పాడండి అయ్యా దయచేసి. మీరే కదా తల్లి. విజయోస్తు. తక్షణమే సెలవు. అమ్మ జగజ్జనని, జగన్మాత, నీవు లేనిదే ఈ సృష్టి లేదు. ప్రకృతి పురుషులైన మీరు మిమ్మల్ని సృష్టించని నా జన్మ ఎందుకు తల్లి? నీ గానామృతం వినగూర్చున్నాము. తప్పనిసరిగా మహాకవి శ్రీ కాళిదాసు విరచిత శ్యామలాదండకాన్ని మీకోసం నేను ఆలపిస్తాను తల్లి. మాణిక్య వీణాము ఫలాలయంతి మదాలతాం మంజులాభిలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పాశాం కుచ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః. కుర్యాత్కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని జయమాతంగతయే జయ నీలోత్పలచ్యుతే జయ సంగీత రసికే జయ లీలా సుఖ ప్రియే. జయ జనని సుధా సముద్రాంతరుజన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే.
సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోలని పత్రగాబద్ధ చూడీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళి నభ సుస్నిగ్ధ లీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్నిభ్రూలతా పుష్ప సందేహ కృచ్ఛారు గోరోచనా పంకకేళి లలామాభిరామే సురామే రమే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వచక్రాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే హే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి పాహి. ఆహా, అద్భుతం నీ గానం ఘంటసాల గారు. ఇప్పుడు చివరిగా మేము దూర్జటి మహాకవి రచించినటువంటి ఒక పద్యాన్ని వినగోరుతున్నాము. ధన్యవాదాలు స్వామి. మరి ఇంతమంది మహనీయులు, పండితులు, శ్రేష్ఠులు ఉన్నటువంటి ఈ సభలో నేనేం పాడగలనమ్మా? ఇదంతా కూడా మీ శివశక్తుల యొక్క శక్తే కదూ. విజయనగర సామ్రాజ్య విజయకేతనాన్ని దుర్నిరీక్షంగా దక్షిణాపదంలో ఎగురవేసిన అగ్రేసర దక్షిణాపదపతి మూరురాయరగండ సాహితీ సమరాంగణ సార్వభౌమ ఆముక్తమాల్యదా కావ్య కంఠాభరణ విరుద విభ్రాజితుడైన కృష్ణరాయ క్షితీంద్రుడి కొలువులో దూర్జటి అలనాడు కృష్ణదేవరాయలే అన్నాడమ్మా, నాయన నీవు మా కవివి కాదు, పరమేశ్వర ఆస్థాన కవి అన్నాడు. నా అదృష్టం పండి నా ఆస్థానానికి వచ్చావన్నాడు. కానీ నాకు హృదయంలో తెలుసు మహాదేవా, ఇది నా ప్రతిభ కాదు, ఇది శివశక్తుల యొక్క మహిమ, మీ అనుగ్రహమే. అందుకే ఇక కాలభైరవుడు సమయం అయిపోయిందని చెప్తున్నారు. కాలభైరవుల వారి శాసనాన్ని మన్నించి ఒక్క క్లుప్త మనోహర కందపద్యంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుందాం. నేను ఏ రూపంలో భజించినా నీవే అత్యంత అల్పుడైన శీలుడు మానవుడు. మానవుడి శీలం అల్పము. విశ్వనాథుడు, మరి కాళహస్తీశ్వరుడు, ఉజ్జయిని మహంకాళేశ్వరుడు ఏ రూపంగా పూజించినా నీవే ఈ అత్యంత అల్పమైన శీలము కలిగిన వీళ్ళందరిది కూడా అదే మేరు అని భావించి రక్షించేటువంటి పరమ అనుగ్రహ ప్రదాయకుడివి కనుక శ్రీశైలేషు భజింతునో, శ్రీశైలేషు భజింతునో, అభవు కాంచీనాథు సేవింతునో, కాశీవల్లభు కొల్వబోదునో, మహాకాళేషు పూజింతునో. నా శీలమ్ము కాదు మా శీలమ్ము అణువైన మేరువంచున్ రక్షింపవే. నీ కృపాశ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర శ్రీశైలేషు భజింతునో, అభవు కాంచీనాథు సేవింతునో. పార్వతీ పరమేశ్వరులారా, శివశక్తి వైభవాన్ని ఇందరి ప్రముఖుల యొక్క ముఖ కమలాల నుంచి తెలుసుకొనింది ఏమిటంటే, మానవుడు ఉత్తముడై, ఉన్నతుడై, ఉత్కృష్టుడై, ఉదాత్తుడై శివ సన్నిధికి చేరాలంటే ఒక్క భక్తి, ఒక్క ధర్మాచరణమే భక్తి అని తెలుసుకున్నాము. శివతత్వం అంటే, శివశక్తి విలాసం అంటే కేవలం మాయలు మహిమలు కానే కాదు మహాదేవ. ఎదుటి వారికి మంచి చేయడం, మానవత్వం, గురుసేవ, తీర్థక్షేత్ర సందర్శనం, తల్లిదండ్రులను గౌరవించటం, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అన్న యజుర్వేదం యొక్క మాటలను విశ్వసించడం, గౌరవించడం, ఆలోచించడం, ఆచరించటం,
భక్తిని, ధర్మాన్ని, మానవత్వాన్ని ఆచరించడమే ఇదే శివశక్తి విలాసం. ఇదే శివశక్తి విలాసం. అదిగో శంఖనాదం, అదే శివశక్తి విలాసం. జయవస్తు, దిగ్విజయవస్తు. కైలాసపతికి నమస్తే. శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో. ఓం సహనావతు సహ వీర్యం కరవావహై. ఓం శాంతి మిత్తిషావహై. ఓం మరి శాంతి శాంతి శాంతి. కాలభైరవుడికి మేము పెట్టుకున్న అర్జీ పత్రానికి మన్నించి కైలాసంలో గడిపే కొంత సమయాన్ని అనుగ్రహించిన పార్వతీ పరమేశ్వరులకు, కైలాస సభలో ఉండే అందరి కరతాళధ్వనంతో ఒక్కసారి నమస్కార మంగళమాలికలు అందిస్తూ మానవుడు ధర్మాచరణ వైపు కదులుగాక. ఇదే శివశక్తి విలాసం. ధన్యం ధన్యోహం. కరచరణమృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేత క్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. నమస్తే 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 నమః. ధన్యోహం. హర హర మహాదేవ శంభో శంకర. అందరూ ఇక్కడే ఉండండి. ఒకసారి పాత్రలు పరిచయం చేస్తున్నాను. మరి డాక్టర్ జిఎం శ్రీదేవి గారు పరమేశ్వరుడిగా నటించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా గాయత్రి దేవి గారు పార్వతీ దేవిగా, ఆచార్య ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి, పాల్కూరికి సోమనాథుడిగా, కవితా సనాథుడు శ్రీనాథుడుగా, శ్రీకళ్యాణానంద పీఠ అధిపతి, వందలాది గుళ్లకు శంకుస్థాపన చేసిన మహనీయులు హనుమంతరాయ శర్మ గారు నటించారు. మీ అందరూ సఫలతో వారికి జయవస్తు. అదేవిధంగా భక్త మంజునాథుడిగా భారత రాష్ట్రపతి దగ్గర శంఖనాద సమ్రాట్ బిరుదును స్వీకరించినటువంటి శ్రీమాన్ నగేష్ గారు విచ్చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యంగా శశికుమార్ శర్మ గారు నటించారు. మరి ఇంద్రసభలో నర్తించే నర్తకిగా సాయి లలిత గారు నర్తించారు. అదేవిధంగా ఘంటసాలగా వేలూరు రామకృష్ణారావు గారు, మరి మాదయ్య గారి మలనగా భాగవతుల చక్రవర్తి గారు, అనేక సినిమాల్లో నటిస్తున్నటువంటి దర్బార్ చంద్రశేఖర్ గారు భక్త కన్నప్పగా, సినిమా యాక్ట్రెస్గా 19 సంవత్సరాలకు పైగా న్యాయవాద శ్రేష్ఠురాలుగా అద్భుతమైనటువంటి న్యాయ సేవలు అందిస్తున్న విదుషీమణి మా ఉష గారు అక్క మహాదేవిగా, నేను మోహన్ కుమార్ గాంధీ మరి దూర్జటిగా నటించాం. ఈ కార్యక్రమం జయప్రదం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే సభా మహోత్సవం క్లుప్త మనోహరం, సంక్షిప్త సుందరం. అదేవిధంగా మాకు మేకప్ అందించిన పరమేష్ గారికి ధన్యవాదాలు. సౌండ్ సిస్టమ్స్ రెస్పెక్టెడ్ అబ్బాస్, ది సౌండ్ బాస్. నేటి కార్యక్రమంలో